ఆత్మకి అభిప్రాయాలు ఉంటాయి అనుకున్నాం కదా. అవి గురువుగారు ఇలా చెప్పారు. శరీరానికి అస్వస్థత కలిగినప్పుడు, అంటే అనారోగ్యం కానీ మానసిక ఒత్తిడి బాధల వల్ల శరీరం సహకరించిన సందర్భంలో ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళిపోవాలనుకుంటుంది. ఆత్మ సంబంధమైన వారిని కలిసినప్పుడు, అంటే పుట్టిన సమయాన్ని బట్టి గండాలున్నాయి అని చెప్తారు. ఆత్మ సంబంధం కలిగిన వారిని కలిసినప్పుడు ఆత్మ సంతృప్తితో శరీరాన్ని వదిలేస్తుంది. ఎవరైతే ఒకరిని అమితంగా ప్రేమించి వారిపై ఉన్న నమ్మకాన్ని పెంచుకున్నప్పుడు, నమ్మక ద్రోహం చేశారని తెలిసిన సందర్భంలో మోసపోయారని గ్రహించినప్పుడు ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది. భూమిపై దేని మీద ఆసక్తి చూపించకపోవడం వల్ల కూడా ఆత్మ శరీరాన్ని వదిలేస్తుంది. నా అనేవారు నా చావు కోరుకోవడం, అవసరం తీరిపోయాక చస్తే బాగుండు అనుకునే సందర్భంలో కూడా కుటుంబ సభ్యులు ఉంటారు కదా. ఎగ్జాంపుల్, ముసలివారు, ఎందుకు ఉపయోగం లేని వారి విషయంలో నా అవసరం వీరికి లేదు అని ఎప్పుడైతే ఆత్మకు తెలిసిపోతుందో ఆత్మ శరీరాన్ని వదిలేస్తుంది. ఈ విధమైన అభిప్రాయాలు ఆత్మకు ఉంటాయి. తను శరీరాన్ని వదిలేసి అనుకుంది అంటే తనకి ఇక్కడ పని లేదు అని తనకి క్లారిటీ వచ్చిందని అర్థం.